నా పేరు మీద 8 ఎకరాల భూమి ఉంది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ 2017లో మా దగ్గర భూసేకరణ చేసి 13,500 ఎకరాల భూమి సేకరించింది. అసైన్మెంట్ కానీ పట్టా ల్యాండ్ కానీ మేడిపల్లి, నానక్ నగర్, తారపర్తి, కురుమిద్య. అప్పుడు ఆ రోజు ఇప్పుడు మన కోదండ రెడ్డి సార్ మీకు అందరికీ గుర్తే ధర్నీ చైర్మన్, ఆయన ఏం చెప్పాడు మాకంటే మీరు భూములు అమ్ముకోవద్దు ఆగమైపోతారని చెప్పి మా ఎమ్మడి నిఘాటుగా గట్టిగా కష్టపడి కొట్లాడి అప్పుడు జీరో ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జీరో ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీరో ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే నాది కూడా కాంగ్రెస్ పార్టీ, అలానే ఏం లేదు, నాది కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నేను. ఏమవుతుందంటే ఆ రోజు భూములు అమ్ముకోనేలేదు కోదండ రెడ్డి సార్ గారు. అమ్మకుంటా ఈరోజు ఆమె పొబాయిట్ ఉంది, అది ఉంది, మీకు ఏం లేదు, మీరు ఆగదిగా భూమి ఇచ్చేయాలి, మీరు అది ప్రభుత్వానికి వ్యతిరేకం ఇది అని చెప్తూ ఆ రోజు అమ్ముకుంటే మేము భూములు కనీసం మాకు ఎకరం 3 ఎకరాలు వచ్చు అంటే అమ్మనీయకుండా, సావనీయకుండా, బతకనీయకుండా మొత్తం నీళ్ళేని బాయి గొంతు తాడు కట్టి ఇచ్చినట్టు చేస్తుండ్రు. ఇప్పటికైనా మేము 2,000 ఎకరాల భూమి మాకు ఇచ్చిపెడితే ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కృతజ్ఞతలు, లేదంటే 15 పిల్లగాడికి వెళ్ళి 100 ముసలిదాన్నాక మా ఉసుర్లు మీకు అందరికీ ముడతాయని చెప్పి కోరుకుంటున్నాను. మీ కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆ రోజుల్లో మీతో కలిసి ధర్నాలు చేశారు, మీతో కలిసి ర్యాలీలు చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఎట్లా చేస్తారు? అందరికి మా ఎమ్మెల్యే రంగారెడ్డి దగ్గర పోతున్నాం, మేము అందరి దగ్గర పోతున్నాం. కానీ అవుతుంది ఎక్కడ పోదు అని చెప్తారు. ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళే, కానీ మేము అది దాన్ని ఏమంటారు సార్, మీ అక్యుకేషన్ లేని అని అంటారు. ఆ రోజు కూడా మా భూమి అక్యుకేషన్లో ఉంది, కానీ అదే మాట చెప్తారు. ఇప్పుడు మేమైతే చేస్తాం అంటారు, కానీ మా భూమి మాత్రం మాకైతే చేయడం లేదు సార్. మాకు రైతు బంధు లేదు, ఆన్లైన్ లేదు, దిక్కు లేదు, బ్యాంకులో రుణమాఫీ కూడా ఇస్తలేదు సార్. మాకు మందు బస్తా లేదు, ఒడ్లు కొనుగోలు కూడా మా డబ్బులు మాకు ఒడ్లు కొనుగోలు కూడా ఉండలేరు.